మరి ఈ కష్టాలు సమస్యలు బాధలు భరించలేక మహనీయులు దేవుడు ఉన్నాడు మీరు తెలుసుకోవడం ధర్మమయ్యా కర్తవ్యమని వాళ్ళు చెబితే తెలుసుకోవాలా దేవుడు లేకపోతే మనకి ఎట్లా మనకు జన్మ వస్తుందా మనం బతుకుతామా అందరికీ తెలుసు. కానీ ఎవరికి సాధ్యమవుతుంది ఎందుకు సాధ్యం కాలే అని అంటే ప్రతి మనిషి మనస్సులో వానికి అభిప్రాయాలు ఉన్నాయి, మనస్సులో విరక్తి పుడుతూ ఉంది, మనస్సులో వైరాగ్యం పుడుతూ ఉంది తప్ప అది నిజం ఎలా అవుతుంది? ఉదాహరణకి శ్మశానంలోకి పోయినాం, చనిపోయిన చూసినాం, మనం కూడా చనిపోతే ఇంతే కదా తెలుసు. కానీ శ్మశానం నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ మొదలు పిల్లను కనేటప్పుడు వద్దురా ఈ సంసారం వద్దురా నాయన సచ్చేది మేల ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం. మరి మళ్ళీ నువ్వు ఊరుకుండావా? మరి ఆ సమయంలో ఉండేటువంటి ఆ బాధ ఆ సమస్య ఆ కష్టం దేవుడే కదా నిన్ను రక్షించేది, ఎవరు లేరంటాడు. మరి ఆ వైపుకి ఏమన్నా మరలుతా ఉందా? లేదు. కాబట్టి మనస్సుకు ఏం జరిగినా మనస్సును తీసేసుకోవాలని ఎవరికి లేదు. కాబట్టి ఆ భగవంతుని కృప కావాలి అంటే మనసుకు సంబంధించిన విషయం కాదు. అది ఎలా గురువు గారు అది